టెర్మినేట్ అయిందా, జాబ్ పోయిందా, లవ్ బ్రేక్ అయిందా, ఏదేమైనా కానీ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో ఇది స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి, నా సిచ్యువేషన్ బాగాలేదన్న, ఫ్యామిలీ చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది, జాబ్ తెచ్చుకో లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో. సింపుల్ గా చెప్పాలంటే జాబ్ తెచ్చుకో, నీకు 3 నెలలు టైం ఇస్తుంది, 4 నెలలు టైం ఇస్తుంది, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు, నేను మేము పోషించాలి. డెఫినెట్లీ ఒక పేరెంట్స్ కానీ ఒక మాట అన్నారంటే డెఫినెట్లీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనం సెట్ కాలేదని ఆలోచించాలి. ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు కౌన్సిలింగ్ కి, అలా జరుగుతూ ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తా ఉంది ఏం చేయాలని అని చెప్పి వచ్చాడు. సో ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. సో నేను నా కెరియర్, నా పర్సనల్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే వేరేది నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ఇంకోటి కాదు, బేసిక్గా చెప్తా ఉన్నా అర్థం చేసుకోవడానికి సినారియో చెప్తాను. నా లైఫ్లో ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే 2019లో సరే నేను కెరియర్ స్టార్ట్ చేశాను. కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రగుల్ ఫేస్ చేశాను చిన్నగా. మనం ఉద్యోగం తెచ్చుకున్న ఒక మంచి పొజిషన్కి వచ్చాను. పొజిషన్కి వచ్చిన తర్వాత నాకు బ్రేకప్ అయింది. అంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది, బాబు కూడా పుట్టాడు. ఎస్, నా వైఫ్కి అందరికీ తెలుసు, తెలియకుండా ఏం లేదు. అంటే అప్పుడు నా కెరియర్ పీక్ ఉన్న టైంలో నాకు బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత ఇంకా ఏదైనా చేయాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే నన్ను లిటరల్లీ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ లో నేనుండి బెటర్ లైఫ్ నేను లీడ్ చేసి చూపించాలని చెప్పి అప్పుడు మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాను. ఫ్యామిలీ ప్రెజర్, సొసైటీ ప్రెజర్, ఫినాన్షియల్ ప్రెజర్, అన్ని ప్రెజర్స్ అప్పుడు ఫేస్ చేశాను. ఫ్రెండ్స్ నుంచి అందరూ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు, ఒకరిద్దరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయకపోగా చాలా క్రిటిసైజ్ చేశారు, అయిపోయింది ఇక, అయిపోయింది వీటి పని, అయిపోయింది ఏం లేదు ఇక. బట్ నేనేమనుకున్నానంటే ఇదన్నిటికీ సొల్యూషన్ ఒకటే, నేను కష్టపడాలి, ఒక మంచి పొజిషన్కి రావాలి. చాలా మంది ఏమనుకుంటారంటే దాంట్లో నేను కూడా అనుకునేవాడు ఒకప్పుడు, ప్రతి ఒక్క మనిషి డబ్బు కోసం కష్టపడాలి అంటే డెప్త్ మీనింగ్ అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ పరిగెడుతున్నది డబ్బులు వెనకాల కాదు, సర్వైవల్ గురించి. ఏంటి రెండింటికి డిఫరెన్స్? చాలా మంది అనుకుంటారంటే డబ్బు డబ్బు డబ్బు, ఏంది ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడు చేసినా డబ్బులు సంపాదించు. నేను కూడా చెప్తా ఉంటా, మనం ఇప్పుడు ఈవెన్ నాకు ఒక 2 మంత్స్ బేబీ బాయ్ అన్నాడు, వాడికి కూడా నేను ఒకటే మోటివేట్ చేస్తాను, ఇఫ్ యూ వాంట్ టు లివ్ లైక్ ఎ కింగ్ ఫస్ట్ వర్క్ లైక్ ఎ స్లేవ్. కష్టపడాలరా, ఇప్పటి నుంచే వానికి చెప్పేది కానీ ఏదైనా కానీ ఒక మోటివేషన్ కానీ. మనుషులు ఎప్పుడైనా కానీ హ్యాపీగా ఉండాలంటే దానికి కావాల్సినట్టు బతకాలి, అతనికి నచ్చినట్లు అతను బతకాలి అంటే అతని చేతిలో ఒక విద్య ఉండాలి, కష్టపడాలని చెప్పి. ఇది నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ, ఈజీగా ఏది రాదు, ఈజీగా ఏమీ దొరకదు. సో ఇక్కడ ఏంటి అంటే మనుషులు డబ్బుల కోసం ఎందుకు పరిగెత్తున్నారు, సర్వైవల్ గురించి వాళ్ళు పరిగెత్తుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మన పేరెంట్స్ అలాగే సర్వైవల్ గురించి పరిగెత్తారు, ఇప్పుడు మనం సర్వైవల్ గురించి పరిగెత్తున్నాం, బెటర్ లైఫ్, కంఫర్టబుల్ లైఫ్ అని చెప్పి. దానికోసం మనకి డబ్బులు ఉంటే అవన్నీ, ఒకప్పుడు ఓన్లీ సర్వైవల్ అంటే ఫుడ్ గురించి, ఇప్పుడైనా కానీ ఫుడ్ గురించే, మనం ఉండడానికి దీని గురించే, మన ఫ్యామిలీ గురించి, సర్వైవల్ గురించి మాత్రం మనం పోరాడుతున్నాం. మనము మనకు కావాల్సిన నీడ్స్ అనేవి కావాలంటే దాని బదులు రూపంలో డబ్బులు ఉంటే అవి వస్తాయి మనకి. అందుకని మనం డబ్బుల గురించి సంపాదించాలని ఆలోచిస్తాం. ప్రెజర్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొంతమంది వస్తారు, నాకు ఈ జాబ్ చాలా కష్టంగా ఉందండి, ఇంత ప్రెజర్ నేను తీసుకోలేకపోతున్నాను, ఏదైనా ఈజీగా ఉండేది ఏదైనా ఉద్యోగం చెప్పొచ్చు కదా అని చెప్పి అడుగుతాను. నేను అందరికీ ఒకటే చెప్తాను, పుట్టిన పిల్లోడి కాడి నుంచి పండు ముసలి చనిపోయే ప్రతి ఒక్కరికి ఎవ్వరికి ఉండే ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రెజర్ లేని లైఫ్ అనేది ఉండదు. సో నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందా, లైఫ్ ఖరాబ్ అయిందా, కెరియర్ పోయిందా, జాబ్లో టెర్మినేషన్ అయ్యారా. ఒక పర్సన్ అయితే లిటరల్లీ టెర్మినేట్ అయ్యాను డిప్రెషన్తో 8 నెలలు ఇంట్లో ఉన్నాడు, ఇంత టైం వేస్ట్ చేశారు. ఓకే, టెర్మినేషన్ అయిపోయావా, ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? జీవితంలో ఏం జరిగినా వీ హ్యావ్ టు మూవ్ ఆన్, ముందుకు వెళ్ళిపోవాలి. ఆల్టర్నేట్ ఆప్షనే లేదు. జాబ్ పోయిందా, ఓకే పోయిందా, ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? టెర్మినేట్ చేయారా, ఓకే టెర్మినేట్ అయ్యారు, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ సర్వైవల్ అయిపోయి మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కూడా సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి నా అకౌంట్లో అట్లీస్ట్ ఒక 10-15 thousand కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేసుకోవాలన్న అంత అర్థం కానంత డబ్బులు కూడా ఉంటాయి. సో ఈ రెండు చాలా కామన్, బిజినెస్ లైఫ్లో చాలా కామన్. 10,000 ఉన్నప్పుడు, 15,000 ఉన్నప్పుడు అమ్మో కుంగిపోయి ఇంకా నా వల్ల కాదు, నేను ఎలా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఈఎంఐలు కట్టాలి, ఎలా రెంట్లు కట్టాలి, ఎలా జీతాలు ఇవ్వాలి, ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఎప్పుడు టెన్షన్ పడతాను. మేబీ కొంత టెన్షన్ పడవచ్చు, బట్ నేను టెన్షన్ పడేదానికంటే ఎక్కువ దీని నుంచి ఎలా బయటపడాలి, దానికి నేనేం చేయాలి, వర్క్ చేయాలి, ఈ పని చేయాలి, ఈ టాస్క్ చేయాలి, ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఈ విధంగా మనం మళ్ళీ మనం రొటేషన్ చేసుకొని మళ్ళీ ప్లస్లోకి రావాలి. దిస్ ఇస్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ లైఫ్. కెరియర్ కూడా అంతే. ఒక జాబ్ పోయింది, ఓకే పర్వాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, ఈ విధంగా మీరు ఆలోచించగలిగితే మీ లైఫ్ అనేది సాఫీగా ముందుకెళ్తుంది. ఎవరి లైఫ్ కూడా ఈజీగా ఉండదు, ఎవరికి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండదు. మనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, నా ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి, ఇట్లా అస్సలు అనుకోకండి. ఎవడి ప్రాబ్లమ్స్ వాడికి పెద్దగానే ఉంటాయి, పక్కన ప్రాబ్లమ్స్ ఎప్పుడు చిన్నగానే ఉంటాయి. ఓకే, జాబ్లో నుంచి సాఫ్ట్వేర్ జాబ్ టెర్మినేట్ అయ్యారా, కెరియర్ పోయిందా, బ్రేక్ అయిందా, ఇట్ డజంట్ మ్యాటర్.
జీవితంలో ఏం జరిగినా లైఫ్లో వీ హ్యావ్ టు మూవ్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏది ఆగదు. మనం బాగా టెన్షన్ పడిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోయి అయితే మనకేమన్నా మంచి జరుగుతుందంటే లేదు. మరెందుకని? స్టే పాజిటివ్, స్టే స్ట్రాంగ్. అండ్ నీకు సపోర్ట్ చేయడానికి ఎవ్వడు రాడు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వడు రాడు నీకు సపోర్ట్ చేయడానికి. నువ్వు బాగలేనప్పుడు నీ దగ్గరికి ఎవ్వడు రాడు. నువ్వు బాగుంటే అందరు వస్తారు. ఇదే లైఫ్, ఇదే జీవితం. థ్యాంక్ యూ.